ఆస్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే ఏడు. ప్రభాకర్, మీరు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే అలవాటు వల్ల మీకు ఎప్పుడైతే సర్జరీ చేయడానికి అనస్థేషియా ఇస్తారో నార్మల్ డోస్ ఆఫ్ అనస్థేషియా మీకు సరిపోదు, కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ సర్జరీ ప్లాన్ చేసినప్పుడు మీరు సర్జరీ కంటే అట్లీస్ట్ కొన్ని రోజుల ముందు నుంచే ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. అండ్ మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నాను అంటున్నారు, రిజల్ట్ సరిగ్గా రావట్లేదు అంటున్నారు. సో మీరు ఇప్పుడు కొత్త డాక్టర్ని ఎవరినైతే వెతుక్కుంటారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ కానీ ఎంతముందు జరిగిన సర్జరీ గురించి కానీ ప్రాపర్గా డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి మాట్లాడి ఆ ఉండే జుట్టును కాపాడుకోవడం ఎలా, ఆ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని కాపాడుకోవడం ఎలా అనే దాన్ని ప్రాపర్గా వర్కప్ చేయండి. వర్కప్ చేసి నిజంగా అవసరం ఉంటేనే సెకండ్ సర్జరీ చేయించండి. అదర్వైజ్ ఆ ఉండే హెయిర్తోనే మ్యాక్సిమం స్కాల్ప్ని కవర్ చేసుకోవడానికి ఉన్న ప్రయత్నాలన్నీ చేయండి. అండ్ రెండోసారి కనుక మీకు తప్పక సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు మీ డాక్టర్ కనుక అనస్థీషియా విషయంలో కొంచెం జాగ్రత్త పాటిస్తే అండ్ అతనితో పాటు మీరు కూడా సర్జరీ కంటే ముందే కొన్ని రోజుల నుంచి ఆల్కహాల్ తీసుకోవడం తగ్గిస్తే డెఫినెట్గా మీకు సర్జరీ అప్పుడు మత్తు ప్రాపర్గా వస్తుంది అండ్ సర్జరీ జరిగేటప్పుడు మీకు నొప్పి కూడా తెలియకుండా ఉంటుంది. బట్ ఏది ఏమైనా కూడా ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా, అస్సలు ఎంకరేజ్ చేయకూడదు.